గుడ్ మార్నింగ్ సార్. కానిస్టేబుల్ రామ్ రిపోర్టింగ్. గుడ్ మార్నింగ్ రామ్, వచ్చి కూర్చో. సార్, నాకు ఇందాకే కానిస్టేబుల్ రావణ దగ్గర నుంచి కాల్ వచ్చింది. ఆయన ఏం చెప్పారంటే డెబీ ఇంకా కేటీ ఇంకొక బ్యాంక్లో మళ్ళీ దొంగతనం చేయడానికి ప్లాన్ చేస్తున్నారంట సార్. ఈ డెబీ ఇంకా కేటీ అయితే నాకు ఒక పెద్ద తొలనొప్పి అయిపోయారు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు చూసినా సరే దొంగతనాలు చేస్తూనే ఉంటారు. వాళ్ళు దొంగతనం చేయకముందే ఇప్పుడు నేను వాళ్ళు నుంచున్న హైవేని బద్దలు కొట్టేస్తాను. సార్, మీరు ఆ హైవే పగలగొట్టేలోపు నేను పక్కనే ఉన్న ఆమ్లెట్ షాప్లోకి వెళ్ళి ఒక ఆమ్లెట్ తింటాను సార్. రామ్, నీకెప్పుడు ఏ తిండిగోలేనా? సరే, మనం వాళ్ళు ఏం చేస్తున్నారో చూద్దాం పద. డెబీ, ఇప్పుడైతే మనము ఒక ఖజానా బ్యాంకునైతే లూటీ చేయబోతున్నాం. సరే, మనం దొంగతనం చేద్దాం. కానీ మరి ఆ పాపా పాండే సంగతి ఏంటి? ఎప్పుడు చూసినా మనం దొంగతనం చేసే సమయానికి మధ్యలో వచ్చి మనల్ని ఆపుతాడు. అదేదో నువ్వే ఒక ప్లాన్ చెప్పచ్చు కదా. సరే, నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఇప్పుడు మనం ఏ అడవిలో అయితే ఉన్నామో అదే అడవిలో ఒక పెద్ద కేవ్ ఉంది. ఆ కేవ్లో ఒక 2-3 కేవ్ మ్యాన్స్ ఉంటారు. ఆ కేవ్ మ్యాన్స్ నాకు తెలుసు. సో మనం దొంగతనం చేసిన మూటలన్నీ వాళ్ళ కేవ్లో దాచిపెట్టేస్తే ఆ పాపా పాండ్యా గాడు మనల్ని పట్టుకున్నా సరే మనం వాడికి చెప్పచ్చు మేమేమి దొంగతనం చేయలేదని. అప్పుడు వాడు నమ్మేసి వెళ్ళిపోతాడు. సరే కేటీ, గుడ్ ఐడియా. సరే, నువ్వు ఇక్కడే ఉండు. నేను కేవ్ మ్యాన్ హెడ్ తోటి మాట్లాడేసి వస్తా. మన ప్లాన్ గురించి చెప్తాను. ఓకే, ఈ ప్లాన్ అయితే చాలా మంచిగా వర్కౌట్ అవుతుంది. హే రఫీల్, విను. ఈరోజు నేను డెబీ ఒక పెద్ద బ్యాంకులో దొంగతనం చేయబోతున్నాం. ఆ డబ్బుని మేము నీ కేవ్లో కొన్ని రోజుల పాటు దాచుంచాలనుకుంటున్నాం. ఎందుకంటే ఆ పాపా పాండ్యా గాడు మమ్మల్ని అరెస్ట్ చేయకుండా ఉండడానికి. అయినా వాడికి నా కేవ్ ఎక్కడ ఉంటుందో తెలియాలి కదా. అయినా నువ్వు ఆ పాపా పాండ్యాని అంత తక్కువ అంచనా వేయకు. అది సరే, కానీ ఒకవేళ మీరు దొరికిపోతే? అయినా నీకు నా గురించి తెలుసు కదా. ఈ కేటీ వేస్తే స్కెచ్చి ఆ పాపా పాండ్యా గాడికి కూడా వస్తుంది పిచ్చి. మసాలా మాధవయ్య, ఒక ఘాట్ ఎక్కువ ఉన్న మసాలా టీ పెట్టు. నేను ఈలోపు పక్కనున్న బెంచ్ పైన కూర్చుంటాను. నువ్వు నాకు టీ తీసుకురా. సార్, ఈ మాధవయ్య మసాలా టీ ఘాటు తగిలితే పడాల్సిందే పాండ్యా సార్కి కూడా సీటు. డైలాగ్లో నేర్చుకుంది చాలు కానీ వెళ్ళి ఒక టీ పట్టుకురా. అబ్బా, నీ చెయ్యి మసాలా టీ మామూలుగా ఉండదు, సూపర్. థ్యాంక్ యూ సార్, సో మచ్. ఎవరమ్మా నువ్వు? నన్నెందుకు కొడుతున్నావు? రేయ్, నేను దొంగన్రా. మీ బ్యాంక్ని దొంగతనం చేయడానికి వచ్చాను. వినండి, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వినండి. నేను ఇక్కడి నుంచి దొంగతనం చేసుకుని బయటికి వెళ్ళేంత వరకు ఎవరన్నా కదిలారో వాళ్ళని చంపేస్తాను. ఇది నువ్వా కేటీ? మాకు నువ్వు వస్తావని ఆల్రెడీ పాండ్యా సార్ చెప్పారులే. రేయ్, నేనెవరో నీకెలా తెలుసురా? అయినా ఆ పాండ్యా గాడికి మా ప్లాన్ అయినా తెలిసింది. ఈ పాపా పాండ్యా గాడు ఎప్పుడు ఎందుకు మా దారిలో ఇలా అడ్డుపడతాడు? నేను ఒక మంచి ప్లాన్ వేస్తే ఆడొచ్చి దీన్ని కూడా చెడగొట్టాడు. నువ్వు ఇక్కడే ఉండు. ఈలోపు నేను బయటకు వెళ్ళి నీకు ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ తెస్తాను. హే కేటీ, షాక్ అయ్యావా? నీకు ఒకటి చెప్పనా? లా అండ్ ఆర్డర్ నా జేబులో. నా దెబ్బకి దొంగలందరూ అండర్ గ్రౌండ్లో, అంతే, నో డౌట్. నాకు ఏడుపు వస్తుంది. నువ్వెందుకురా ప్రతిసారి మా దొంగతనం మధ్యలో దూరుతావు? నీకు దండం పెడతాను, నన్ను తీసుకెళ్లి జైల్లో పడేయరా బాబు. ఆగు. నువ్వు అంతలా రిక్వెస్ట్ చేస్తున్నావు కాబట్టి, అండ్ నేను చాలా కైండ్ కాబట్టి నేను తీసుకెళ్ళి జైల్లో పడేస్తానులే. ఇదన్నమాట గైస్ ఈరోజు కేటీకి జరిగింది. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ స్టోరీస్ ప్యాలెస్. ఓకే గైస్, మీకు నేను 3rd ఎపిసోడ్ గురించి హింట్ ఇవ్వాలంటే మీరు ఒక 50 లైక్స్
చేస్తే నేనైతే హింట్ ఇస్తాను. గైస్ మీరైతే ఎలాగో చేసేస్తారని అయితే నేను అనుకుంటున్నాను. సో హింట్ ఈ వీడియోలోని ఇవ్వబోతున్నా. నెక్స్ట్ ఎపిసోడ్లో మేజర్ వల్ల నాకు ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయో చూద్దాం. పాప పండాడ వచ్చాడు రంగంలోకి, దొంగలు పరుగు పోలీసులోకి, దొంగలు పరుగు మిస్సలవోకి, చేతిలో చిక్కెన హెల్గలలోకి, యాక్షన్ మొదలెట్టలోకి. పాప పాండ్యా యాక్షన్ నదిరింది, పాప పాండ్యా కామెడీ కుదిరింది. ధమాకా స్టార్ట్. ఇన్స్పెక్టర్ మెరుపు కానిస్టేబుల్ ఉరుము, ఎర్ర చొక్కాల గ్యాంగు తప్పదు చెడుగుడు. సంచిలో ఏముందో తలలో ఏముందో